ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అంటేనే ఏకంగా అవి శవపేటికల్లా మారిపోయాయి. నిన్న మనం చూసాం కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మరణించారు. ఆ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఆ తరువాత ఎక్కడ చూసినా కూడా అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున తనిఖీలు మొదలయ్యాయి. ఆ తనిఖీల్లో చాలా బస్సులకు కూడా నిర్లక్ష్యత, వాళ్ళకు లేనటువంటి పర్మిషన్స్ కనిపించాయి. అయితే మరొక ప్రమాదం బయటపడింది. నెల్లూరు జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదం వాటిల్లింది. పొదలకూరు నుంచి బెంగళూరు బయలుదేరినటువంటి సాయి సింధు ప్రైవేట్ ట్రావెల్స్లో సాంకేతిక లోపం తలెత్తింది. మరిపల్లి దగ్గర బస్సులో మాడిన వాసన వచ్చిందట. ఎందుకు వచ్చిందనంటే ఆ వైర్లు మొత్తం కూడా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సును ఆపేశాడు. సురక్షితంగా ప్రయాణికులు బయట దించేశాడు. ఎవరి దారిన వారు ఇంటికి చేరుకున్నారు ప్రయాణికులంతా. కర్నూలులో బస్సు ప్రమాద సంఘటన మరొక మునిపే నెల్లూరులో నిన్న ఒకటి జరిగింది. ఆల్రెడీ నెల్లూరు జిల్లాలో నిన్న కొత్తూరు జాతీయ రహదారి పైన ఒక లారీని తప్పించబోయి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఎక్స్ప్రెస్ లైవ్ అనేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పక్కన ఐరన్ బార్కేట్స్ని ఢీకొట్టింది. ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. త్రుటిలో ప్రాణాపాయ పరిస్థితి నుంచి తప్పించుకున్నారు. నిన్న జరిగిన సంఘటనలో లెఫ్ట్ సైడ్ విజువల్ మీరు చూస్తున్నారు. నిన్న నెల్లూరు జిల్లాలో ఇదే సమయానికి ఎగ్జాక్ట్గా ఇదే వార్తను మీకు అందించింది ఆర్టీవీ. ఆ సమయంలో ఎక్స్ప్రెస్ లైవ్ అనేటువంటి ఆ బస్సు ప్రమాదానికి గురైంది. ఏకంగా లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఐరన్ బార్కేజ్ రెడీ కొట్టింది. లేదు అని అంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. పల్టీ కొట్టేది, బస్సు అంతా కూడా బోల్తా పడిపోయేది. ఇంకో సంఘటనలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర ఒక బస్సు ఏకంగా పల్టీ కొట్టింది. ఇంకో బస్సు ఒక బార్కేడ్ ఢీ కొట్టింది. ఇంకో బస్సు ఇంకో ప్రమాదానికి గురైంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు. ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క యాజమాన్యాలు ఇకనైనా సిగ్గు తెచ్చుకొని, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు సిగ్గు తెచ్చుకొని ఈ పద్ధతిని మార్చుకొని రీడిజైనింగ్ పేరిట ఇష్టం వచ్చినట్టుగా బస్సుల యొక్క తీరుతెన్నులను మొత్తాన్ని మార్చేసి డబ్బే పరమావధిగా మార్చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా తరలించేటువంటి ప్రక్రియని మార్చుకోకపోతే ప్రజలు ఇంకా ప్రమాద బారిన పడే అవకాశం కనబడుతుంది.